అక్షర్ నాతోని దాదాపుగా ఒక 10 సంవత్సరాలుగా నాతో కలిసి ట్రావెల్ చేస్తున్నాడు. సో చాలా దగ్గరగా మేము ట్రావెల్ చేస్తున్నాము. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి అక్షర. చాలా రియాలిటీతోనే ఉంటాడు. చాలా ప్రకృతికి దగ్గరగా ఉంటాడు. చాలా సహజమైన మనిషి, స్వచ్ఛమైనటువంటి మనిషి. ఎంత స్వచ్ఛత అంటే సెలయేరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, స్వచ్ఛతతో ఉంటుందో అలా ఉంటాడు. ఇలా ఒక సెలయేరు ముగ్గుల్ని, వంకల్ని, కొండల్ని, కోనల్ని దాటుకుంటూ ప్రవహిస్తుందో అతను కూడా చాలా కష్టాలని, కన్నీటిని, అనేక పురిటి నొప్పుల కాలాన్ని చూసి ముందుకొచ్చి ఇప్పుడు తను సినిమా దర్శకుడిగా మనందరి ముందుకు వచ్చాడు. అతనిలోని స్వచ్ఛత, నిజాయితీ, ఇంటెన్స్ ఈ సినిమాలో, ఈ కథలో ఉంది. ఈ కథ నేను చదివాను, స్క్రిప్ట్ చదివాను. చాలా ఎక్స్ట్రాడినరీ కథ ఇది స్క్రిప్ట్. ఇందాక ట్రైలర్లో హీరోయిన్ ఒక డైలాగ్ చెప్తుంది, మనల్ని ఏ చైనా వాడో అమెరికా వాడో మోసం చేయలేదు, మనల్ని మన పక్కింటి వాడు, మన ఊరివాడు, మనవాడు అనుకున్నవాడే మనల్ని మోసం చేశాడు అని చెప్పి అంటుంది. ఈ ఐరన్ని, మిడిల్ క్లాస్ సొసైటీలో ఉన్నటువంటి ఈ ఐరన్ని ఒక ఐడియాగా తీసుకొని అద్భుతమైనటువంటి కథగా దీన్ని తీర్చిదిద్దారు. ఇందులో ఉన్నటువంటి థీమ్స్ కానీ, మెటాఫర్స్ కానీ, పాత్రలు కానీ, ఆ పాత్రల లోతు కానీ ఈ సినిమాకి గొప్ప సినిమాని ఒక లిటరీ స్థాయిలో ఈ సినిమాని నిలబెడుతుంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. అలా ఉంది ఈ సినిమా కూడా. సో దీన్ని అందరూ చూడాలి. అండ్ ఇందులో యాక్ట్ చేసిన ఆర్టిస్ట్ నా ఫ్రెండ్ చైతన్య అండ్ హీరోయిన్ అండ్ చాలామంది నాకు బాగా దగ్గరి ఆత్మీయులు, నాతో కలిసి పనిచేసిన నటులు, నటీమణులు ఈ సినిమాలో ఉన్నారు. మ్యాక్సిమం ఆర్టిస్టులు అందరూ కూడా నాతో కలిసి వర్క్ చేసిన వారే. అండ్ టెక్నీషియన్స్కి మ్యూజిక్ చాలా బాగుంది, సినిమాటోగ్రఫీ కూడా బాగుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి కథని డైరెక్టర్ నమ్మినటువంటి విజన్ని, ఇంతే ఒక రేర్ టేస్ట్, ఒక అరుదైన అభిరుచి ఉన్న ప్రొడ్యూసర్స్ దొరకడం అనేది నిజంగా చాలా అరుదైనటువంటి విషయం. అలాంటి ప్రొడ్యూసర్స్ని ఇంకా మీరందరూ సినిమా తీస్తే, ఈ సినిమాని మనందరం విజయం సాధిస్తే, ఈ సినిమాకి మనం విజయాన్ని తెచ్చిపెడితే ఈ ప్రొడ్యూసర్స్ ఇంకా చాలా సినిమాలు తీస్తారు. ఇంత మంచి టేస్ట్ ఉన్న, అంటే ఈ నేటివ్ మట్టి పరిమళాన్ని వదులుకున్న వాళ్ళు ఎక్కడో యుఎస్లో ఉన్నా, వేరే దేశంలో ఉన్నా, ఈ వేరే జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తున్నా, వాళ్ళు నడిచి వచ్చిన కాలానికి, వాళ్ళు నడిచి వచ్చిన జీవితాన్ని మరవకుండా అలాంటి కథని సినిమాగా తీస్తున్నందుకు, వాళ్ళు నిర్మిస్తున్నందుకు నిజంగా ప్రొడ్యూసర్స్కి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ సినిమా డెఫినెట్లీ సక్సెస్ అవుతుంది. అందరికీ కూడా ఎవరైనా మిస్ అయితే క్షమించండి. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ. Thank you very much. Thank you so much for your wishes.